సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పడ్డటువంటి మరొక పార్ట్ టైం జాబ్స్ అంటాము లేదా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో తప్పకుండా ప్రతి జాబ్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంది. సో ఈ యొక్క వీడియోలో మనం ఏం మాట్లాడుకోవాలంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉద్యోగాలు అనేది మరి పడ్డాయి, అవి ఏ జిల్లాలో పడ్డాయి, అసలు ఎన్ని పోస్టులు పడ్డాయి అనేది, అర్హత ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం కూడా చూసే ప్రయత్నం చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రధాన అంశం వెళ్ళినట్లయితే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో అంటే స్కూల్ అండ్ కాలేజీలో సో మరి అంటే జేఎల్ పోస్టులు, పీజీటీ పోస్టులు, మరి టీజీటీ పోస్టులు పడ్డాయి. సో మరి ఎక్కడ పడ్డాయి ఏ పోస్టులు? పార్ట్ టైం ఉద్యోగాలు. సో ఏ పోస్టులు పడ్డాయి అంటే సో ఇక్కడ జేఎల్ ఫిజిక్స్ వేకెన్సీ ఉందండి. ఏ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అనేది ఫస్ట్ చూద్దాము. సో ఇక్కడ జేఎల్ ఫిజిక్స్ పోస్ట్ వేకెన్సీ ఉంది, జేఎల్ ఫిజిక్స్ పోస్టు. జేఎల్ బాటనీ వేకెన్సీ ఉంది. తర్వాత జేఎల్ జువాలజీ పోస్ట్ వేకెన్సీ ఉంది. పీజీటీ ఫిజికల్ సైన్స్ వేకెన్సీ ఉందండి. పీజీటీ బయోసైన్స్ వేకెన్సీ ఉంది. పీజీటీ సోషల్ స్టడీస్ వేకెన్సీ ఉంది. టీజీటీ బయోసైన్స్ కూడా వేకెన్సీ ఉంది. అంటే పోస్టులు ఏవి వేకెన్సీ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో జేఎల్ ఫిజిక్స్, జేఎల్ బాటనీ, నెక్స్ట్ జేఎల్ జువాలజీ, పీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ బయోసైన్స్, పీజీటీ సోషల్ స్టడీస్, టీజీటీ బయోసైన్స్. ఇవి అంటే టీజీటీ బయోసైన్స్ ఇవన్నీ కూడా పోస్ట్ వేకెన్సీ ఉన్నాయి. అసలు ఇక్కడ ఈ యొక్క అంటే ఏ జిల్లాలో ఈ యొక్క పోస్టులు పడ్డేశారు అనేది మనం చూద్దాము. సో అర్హత ఫస్ట్ దానికంటే ముందు అర్హతలు ఏంటి, దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి? సో ఈ యొక్క పోస్టులకు పీజీ ఉండాలండి కంపల్సరీగా, ప్లస్ బీఈడీ ఉండాలి. టీజీటీ పోస్ట్కి అయితే ఇక్కడ టీజీటీ పోస్ట్కి అయితే కేవలము బీఈడీ ఉంటే సరిపోతుంది, బీఈడీ ప్లస్ టెట్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ అనుభవం అంటే టీచింగ్ అనుభవం అడుగుతారు. టీచింగ్ అనేది అంటే అనుభవం కూడా అటువంటి అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి పీజీ ప్లస్ బీఈడీ ప్లస్ టెట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా టీచింగ్ అనుభవం ఉంటే కూడా పెట్టండి, లేకుంటే అనుభవం లేకున్న వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఎలా సెలక్షన్ చేస్తారు సార్ అంటే డెమో నిర్వహిస్తారండి. ఎలా ఇస్తారంటే డెమో మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క జాబ్ సెలక్షన్ చేస్తారు. సో ఇవి సుమారుగా శాలరీ జీతం ఎంత ఉంటుంది? జీతం ఎంత ఉంటుంది సార్ అంటే 18,200 రూపాయలు ఉంటుందండి. సో సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి అది ఇక్కడ టీజీటీకైనా సేమ్ శాలరీ ఉంటుంది, పీజీటీకైనా సో సేమ్ శాలరీ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ 18,200. ఒకవేళ జేఎల్ పోస్టుకు సుమారుగా ఎంత ఉంటుంది సార్ అంటే 24,000 శాలరీ ఉంటుందండి. 24,000 వరకు అంటే సో 22,000 నుంచి 24,000 మధ్య ఉంటుంది. 22,000 నుంచి సో ఈ మధ్యలో ఉంటుంది శాలరీ. 22,000 నుంచి 24,000 మధ్య శాలరీ ఉంటుంది. అదే జేఎల్ అంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మ్యాక్సిమం అయితే ఆ మధ్యలో ఉంటుంది. అదే టీజీటీ పీజీటీ అయితే 18,200 అనేది శాలరీ ఉంటుంది. సో ఎక్కడ పడదు అసలు? సో నిజామాబాద్ జిల్లా వాళ్ళకు, అసలు ఏ జిల్లా వాళ్ళకు సార్ అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటాం నిజామాబాద్ జిల్లా వాళ్ళకు. సో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అనేటువంటి సాంఘిక సంక్షేమ బాలికల సో ఇక్కడ బాలికల పాఠశాల అండి. బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల యందు మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం గుర్తుపెట్టుకోండి. ఇది ఏ అభ్యర్థులకు అంటే మహిళా అభ్యర్థులకు. ఎందుకంటే గర్ల్స్ స్కూల్లో కేవలం ఉమెన్స్ టీచర్ మాత్రమే పనిచేయాలి కాబట్టి దానివల్ల నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల అనేటువంటి పాఠశాల మరియు కళాశాల యందు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తుంది. సో మరి ఇక్కడ ఎప్పటి వరకు దరఖాస్తు స్వీకరిస్తారంటే సో ఏ రోజు వాస్తవానికి ఏం చెప్పాడండి ఇందులో మనకు అందించినటువంటి పేపర్ ప్రకటనలలో అదే రోజు దరఖాస్తు, అదే రోజు డెమో అని చెప్పాడు. ఏ రోజు సరే అంటే 28 అంటే జూన్ 28 తేదీన అదే రోజున 10 గంటలకు 10 గంటల కంటే 9 గంటలకే ఉండాలి. 10 గంటలకు సో ఇక్కడ నిజామాబాద్ టీజీఆర్ఎస్ గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అక్కడ వెళ్ళి మీరు అదే రోజున డెమో మరియు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో డెమో మరియు అదేవిధంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఏ రోజు సార్ అంటే జూన్ 28 తేదీన. సో దీనికి సంబంధించినటువంటి సో పేపర్ ప్రకటన వచ్చినటువంటిది మనలో అఫీషియల్గా సో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ టీజీఎస్ఆర్ఎస్ నిజామాబాద్ అని చెప్పేసి సో మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి. మ్యాక్సిమం దీన్ని మంచిగా క్లారిటీగా అనిపించే విధంగా పెట్టే ప్రయత్నం చేస్తాను. సో క్లారిటీగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది అండి. నిజామాబాద్ జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల యందు అధ్యాపక పోస్టుల కోసము మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో సో ఇక్కడ ఇచ్చిండు
జేఎల్ ఫిజిక్స్, జేఎల్ బాటనీ, జేఎల్ జువాలజీ, పీజీడీ ఫిజికల్ సైన్స్, పీజీడీ బయో సైన్స్, పీజీడీ సోషల్ స్టడీస్, పీజీడీ బయో సైన్స్. మహిళా అభ్యర్థుల నుంచి ఇక్కడ పీజీ ప్లస్ బీఈడీ అన్నాడు, కనీసం ద్వితీయ శ్రేణిలో ఉన్నామని చెప్పేసాడు. కేవలం అంటే మహిళా అభ్యర్థుల నుంచి ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో. సో 28 అంటే ఎప్పుడు సార్ అంటే జూన్ 28 తేదీన 2025 సంవత్సరంలోని శనివారం రోజున సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ఉదయం 10 గంటలకు డెమో మరియు అనుభవం పద్ధతిగా అభ్యర్థులు ఎంపిక జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్ నిజామాబాద్ జిల్లా సంబంధించినటువంటి ప్రధాన సమాచారం. ఆ జిల్లాలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ ఎంత ఉందో చెప్పడం జరిగింది. తర్వాత అనుభవం కూడా చూస్తారు. మ్యాక్సిమం ఒక్కోసారి బీఈడీ ప్లస్ పీజీ కంపల్సరీ. టెట్ అనేది అంత ప్రయారిటీ అయిపోయినప్పుడు కూడా సో కొన్నిసార్లు అడగకపోవచ్చు. మ్యాక్సిమం మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోండి. సో కాబట్టి మిగతా విషయాలు కూడా చూసినాం ఇక్కడ. సో ఏ రోజు ఏ కాలేజ్ అని చెప్పేసి, తర్వాత ఏ పోస్టులు ఉంటాయి, తర్వాత దాంతోపాటుగా శాలరీ ఎంత ఉంటుంది, ఓకేనా, మరియు అర్హతలు ఏంటి, నెక్స్ట్ ఏ పోస్టులు ఉన్నాయి అనేది, మరియు ఏ పాఠశాలలు అనేది చూడడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.